నమస్తే అమ్మ. నేను దొండకాయలు ఉన్నాయి కొంచెము ఏరుతాను. మొన్నే 4 కేజీల వరకు తీసేసాను. అక్కడక్కడ ఉన్నాయి. ఒక అర కేజీ వస్తాయని, కూరకు ఉపయోగపడతాయని నేను తీసుకుంటాను. చూడండి. నేను వద్దన్నా నేను మళ్ళీ చెప్తాను. మా పెరటి తోట ఇస్తూనే ఉంటుంది కూరగాయలు. నేను తీసుకునే ఉంటాను. ఇంకా బోలెడు మొక్కలు పెట్టాలి. అపురూపంగా తయారు చేయాలి నా పెరటి తోటని. అది నా అక్షయ పాత్ర. నాకు డబ్బులు వస్తాయి అటు వల్ల. మేము తినడానికి కూరగాయలు కూడా వస్తాయి. నాకెంత ఆనందంగా ఉంది. దొండపాదకైతే నేను పందిరేయలేదు. దేవకంచిక మొక్కన్నా నందివర్ధన మొక్క పైకి పాకేసింది. కాకరపాదు అయితే లాస్ట్ అయిపోయింది. చూసారా, చిన్న చిన్న కాయలే పండేస్తాను అని మొత్తం తీసేస్తాను. ఈ పాదంతా తీసేసి నీట్గా శుభ్రం చేసుకుంటే మళ్ళీ బీర సొర అన్నీ పెట్టుకుందామా. నీట్గా తయారు చేయాలి, అందంగా తయారు చేయాలి నా పెరటి తోటని. నేను కలలుగానే పెరటి తోట ఎప్పుడు తయారవుద్దో, భగవాన్ ఎప్పుడు సంకల్పం, ఆయన సంకల్పంతో అది ఎప్పుడు తయారవుద్దో చూడాలి. చూడండి, ఏదైనా భగవంతుడు నిర్ణయించుకుంటే కదా అవుతుంది. బోల్డ్ కాకరకాయలు వస్తాయి, అర కేజీ వరకు వస్తాయి. లాస్ట్ అయిపోయి చాలా పెద్ద సైజు కాకరకాయలు తీసేదాన్ని. నేను అప్పుడు వీడియోలు పెట్టలేకపోయాను, నాకు తెలియదు. మళ్ళీ మొదలు పెట్టానులే. చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో. వంకాయలు, తెల్ల వంకాయలు తీస్తాను అని నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా. ఇగో తెల్ల వంకాయలు తీస్తాను. ఈ ఒక్క మొక్కే అర కేజీ కాయలు ఇచ్చింది. ఒక్క మొక్క వంగ మొక్క ఆయువు 3 ఏళ్ళు. అది కోస్తుంటే సిగిరిపెట్టి కాపు ఇస్తూనే ఉంటుంది. కాకపోతే మనం మంచి ఫుడ్ని అందివ్వాలి, పోషకాలు ఇవ్వాలి అంతే. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. నా బుట్ట నిండిపోయింది. చూసారా, తృప్తిగా ఉంటుంది. వద్దన్నా రాయమ్మా తీయమ్మా అని చెప్తుంటాయి నాకు మా పెరట్లో కూరగాయలన్నీ. పూలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. దేవుళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు తినడానికి ఇబ్బంది ఉండదు. చాలా అదృష్టం నిజంగా. ఇలాంటి చిన్న ప్లేసు ఉండి ఇలా పండించుకోవడం గొప్ప. చూసారు ఎన్ని వచ్చాయో. ఉంటానమ్మా. నమస్తే అమ్మా. బాయ్.